ఏపీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఉన్న ఆయన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. లిక్కర్ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది. కాగా ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఉన్న ఆయన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈయన్ను బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. లిక్కర్ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది. కాగా ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక్కొక్కరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కొండాపూర్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించడమే కాదు, రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో కూడా వీళ్ళు చెలగాటమాడారంటూ అప్పుడు ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గాని ఇతర పార్టీల నాయకులు గాని పదే పదే మాట్లాడారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద సీరియస్ గా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత మద్యం కుంభకోణం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఆ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకోవడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలించడం, వాళ్ళు చాలా మంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఒక పక్క కొన్ని కోట్ల రూపాయలు ఏదైతే దీనికి సంబంధించినటువంటి అటు ఇటు ట్రాన్సాక్షన్ జరిగినటువంటి నేపథ్యంలో ఈడీ కూడా దాని మీద ఫోకస్ పెట్టింది. హవాలా రూపంలో ఆ మనీని తరలించినటువంటి విధానం మీద ఈడీ ఫోకస్ పెట్టి దానిలో భాగంగానే ఇప్పటికే కారుమూరి సునీల్ ని, అదేవిధంగా బ్యావరేజ్ ఏపీ బ్యావరేజ్ సంబంధించినటువంటి మాజీ ఎండి వాసుదేవరెడ్డిని, రాజ్కాస్ రెడ్డిని కూడా దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించారంటూ ఈడీ దానికి తగిన విధంగా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని కూడా ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని ఏదైతే ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఈడీ ఆఫీస్ కు తరలించడం జరిగింది. ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం తరలింపులో రవాణాకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే విధానాన్ని ఫాలో అయ్యారో దాంట్లో పెద్ద ఎత్తున నగదు కొల్లగొట్టారు. దాన్ని ఏదైతే సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కి దానికి సంబంధించినటువంటి టెండర్లు ఖరారు చేయడం, దానికి కేవలం 4% మాత్రమే దానికి సంబంధించినటువంటి నిధులు చెల్లించి మిగతా అంతా కూడా వాళ్ళు కొల్లగొట్టినటువంటి విధానాన్ని కూడా ఈడీ గుర్తించింది. దానికి సంబంధించి ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఈడీ సిఐడి వర్గాలు పూర్తిగా కూడా ఇటు దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన వాళ్ళని ఒక్కొక్కరి మీద ఫోకస్ పెట్టి దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తుంది. దగ్గర 195 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించే విధంగా వీళ్ళు వ్యవహరించారనేది ఇటు అధికారులు కూడా గుర్తించారు. దానికి సంబంధించి హవాలా రూపంలో నగదు చెల్లింపులు ఏ విధంగా జరిగాయి ఏంటనే దాని మీద కూడా ఫోకస్ పెట్టి వాటి మీద పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు సేకరించుకొని దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా ఈడీ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కారుమూరిని అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టులు పర్వం అయితే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.